హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సాటర్డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. నాగార్జున గారు ఆడియన్స్కి హాయ్ చెప్పి ఆడియన్స్తో మాట్లాడి ఫ్రైడే ఎపిసోడ్ ఏం జరిగిందని చెప్పి మన టీవీలో చూస్తారు. తనుజ అండ్ డెమన్ పవన్ ఇద్దరి మధ్య ఆమ్లెట్ ఇష్యూ జరుగుతుంది. తనుజ ముందుగానే ఎగ్ తెచ్చి ఇచ్చిన ఆమ్లెట్ తనకివ్వకుండా బర్నీ గారికి ఇచ్చినందుకు తనుజ అలిగి నాకు ఆమ్లెట్ వద్దని చెప్పి ఎగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. తనకి డెమోన్ పవన్ ఆయన ముందుగానే రైస్ పెట్టుకొని ఉన్నారు, అందుకని తనకు ఆమ్లెట్ ఇచ్చాను, ఆయనకి హెల్త్ కూడా బాగాలేదని చెప్పి ఇచ్చాను తప్ప నీకు ముందు ఇవ్వకూడదని కాదు, నీ ఇంకా రైస్ పెట్టుకోలేదు కదా, అందులోకి ఆయనకి వేసి ఇచ్చేద్దాంలే అని చెప్పి అనుకున్నాను, అంతేగాని నీకు ఇవ్వకూడదని అని చెప్పి చెప్తాడు. తనూజ అండ్ బాణి ఇద్దరి మధ్య కెప్టెన్సీ టాస్క్లో కొంచెం ఇష్యూ జరిగింది, అదే ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అందువల్ల ఇలా జరిగింది. లేకపోతే తనూజ బాణీకి ఆమ్లెట్ ఇస్తే అలుగుతుందా? బిగ్ బాస్ హౌస్మేట్స్కి 2 టీమ్స్గా డివైడ్ చేసి బిర్యానీ టాస్క్ పెడతారు. బిర్యానీలో మెయిన్గా వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి అని ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టని చెప్తారు. దీంట్లో 2 టీమ్స్గా డివైడ్ చేస్తారు. ఒక టీం నుంచి మాధురి ఆడటానికి వస్తే ఒక టీం నుంచి డెమాన్ పవన్ ఆడటానికి వస్తారు. దీంట్లో డెమాన్ పవన్ టీం విన్ అవుతుంది. ఇక్కడే బిర్యానీ ఇష్యూ జరుగుతుంది. మాధురి అండ్ భరణి ఇద్దరి మధ్యలో దివ్య కూడా ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. టాస్క్ అయిపోయిన తర్వాత అందరూ బిర్యానీ తింటే మాధురి కూడా ప్లేట్ తీసుకొని బిర్యానీ కోసం వెళ్తుంది. భరణి నేను పెడతాను ఉండండి, గెలిచిన టీం అయిపోయిన తర్వాత మీకు పెడతాను అనేసరికి మాధురి నాకు బిర్యానీ ఏమొద్దని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది. కొంచెం భరణిదే మిస్టేక్ ఉంది ఇక్కడ, ఎందుకంటే అందరూ తింటున్నారు కదా వేరే గెలవని టీం కూడా, అప్పుడు అలా అనుకుంటుంటే బాగుండేది. మధ్యలో దివ్య వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరికి ఇంకొంచెం ఎక్కువైంది ఆ ఇష్యూ. దివ్య రాకుండా ఉండాల్సింది, కెప్టెన్ అయినా మాత్రం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, తన వల్ల ఇంకా కొంచెం ఎక్కువైంది. నాగార్జున గారు ఆడియన్స్తో హౌస్లో చాలా గొడవలే జరిగాయి, ఇవన్నీ సెట్ చేయాలని చెప్పి మనీ టీవీలోకి వెళ్తారు. హౌస్ మేట్స్ అందరికీ హాయ్ చెప్పి ముందుగా సుమన్ శెట్టి గారితో మాట్లాడతారు. మీరు కెప్టెన్సీ చాలా బాగా చేశారు, గేమ్స్ బాగా ఆడుతున్నారు, మీకోసం 3 జనరేషన్స్ నుంచి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి అని చెప్తే ఆడియన్స్లో మాట్లాడతారు. చాలా మంచి ఒపీనియన్ ఇస్తారు సుమన్ శెట్టి గురించి. మీరు చాలా బాగా కెప్టెన్సీ చేశారు, మీరేం భయపడద్దు, ఇలానే గేమ్ ఆడనని చెప్తారు. సుమన్ శెట్టి అండ్ సంజన ఇద్దరి మధ్య ఇష్యూ జరిగింది కదా, ముందుగా నాగార్జున దాని గురించి మాట్లాడతారు. సంజనాతో నువ్వు అసమర్థత కెప్టెన్ అంటాం కరెక్టే కాదు అని చెప్పి అంటారు. దానికి సంజన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుపోతుంటే నువ్వు నామినేషన్లోకి వస్తే నువ్వు ట్రిగ్గర్ అవుతున్నావు, అప్పుడు మాటలు వదిలేస్తున్నావు, అది చూసుకో అని చెప్పి సంజన ఫోటో మీద కత్తిదించుతారు. అలాగే ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు మాధురి సంజనాని అంది కదా సెన్స్లెస్ బ్రెయిన్లెస్ అని చెప్పి, దాని గురించి కూడా మాధురి అలా అనకూడదని చెప్పి మాధురికి వార్నింగ్ ఇస్తారు. సుమన్ శెట్టికి వీడియో చూపించి దీంట్లో ఎవరిది మిస్టేక్ సంజనాదా మాధురిదా అంటే సంజనాదా అని చెప్తారు. ఇక్కడ సుమన్ శెట్టి తన్ని అంది కాబట్టి అలా చెప్పినట్టు అనిపించింది, ఎందుకంటే ఇద్దరిది మిస్టేక్ ఉంది కాబట్టి ఇద్దరిది మిస్టేక్ ఉందని చెప్పాలి, సెన్స్లెస్ బ్రెయిన్లెస్ అనటం కూడా కరెక్ట్ కాదు కదా, కానీ సంజన తప్పని చెప్పడం కరెక్టే కాదు అక్కడ. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి నాగార్జున గారు తీస్తారు. పవన్ కళ్యాణ్ని అక్కడ ఎవరిది తప్పు అని అడిగితే పవన్ కళ్యాణ్ కొంచెం నాదే మిస్టేక్ ఉంది అని చెప్పి చెప్తాడు. నాగార్జున గారు వీడియో చూపిస్తారు. దాంట్లో పవన్ కళ్యాణ్ లాస్ట్ వీక్ నా కెప్టెన్సీలో తనుజ కావాలని నన్ను ట్రిగ్గర్ చేయాలని కొన్ని విషయాలు చేస్తున్నాను, అందుకే నేను కావాలని చేశానని చెప్పి చెప్తాడు. ఫైనల్గా నాదే మిస్టేక్ ఉంది కొంచెం, నేను అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి ఒప్పుకుంటాడు. ఇక్కడ తనుజాది కూడా మిస్టేక్ ఉంది, తనుజ కూడా గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంది, అలా చేయడం కరెక్ట్ కాదు కదా. భరణి అండ్ మాధురి ఇద్దరి మధ్య బిర్యానీ ఇష్యూ జరిగింది, దాని గురించి నాగార్జున గారు నెక్స్ట్ మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరిది మిస్టేక్ అని చెప్పి దివ్యాని నాగార్జున గారు అడిగినప్పుడు ఫస్ట్ భరణి గారే మాట్లాడుకుని ఉండాల్సిందని చెప్తుంది. నాగార్జున గారు మధ్యలో మాట్లాడితే మాధురి గారు అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి తనకి పూర్తిగా ఆ విషయం తెలీదు, కానీ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ ఇష్యూ జరిగింది. అక్కడ నాగార్జున గారు నువ్వు అసలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఆ మిస్టేక్ అంత ఉండేది కాదు కదా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సిందని చెప్పి అక్కడ దివ్యాని కొంచెం గట్టిగానే మాట్లాడతారు. భరణితో నువ్వు ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అంటారు. దానికి భరణి నేనేం సేఫ్ గేమ్ ఆడలేదు అంటే సుమన్ శెట్టిని అడుగుతారు. లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో భరణి సేఫ్ గేమ్ ఆడాడా లేదా అని చెప్పి అడిగితే సుమన్ శెట్టి సేఫ్గానే ఆడాడని చెప్తారు. హౌస్ మేట్స్ కూడా చాలామందిని అడిగినప్పుడు అందరూ సేఫ్గా ఆడినట్టే అనిపిస్తుంది అని చెప్తారు. భరణి ఇంకా నువ్వు సేఫ్ గేమ్ ఆడితే బయటికి వెళ్ళాల్సి వస్తుంది, నీ టైం అయిపోతుంది అని చెప్పి భరణికి వార్నింగ్ ఇస్తారు. అక్కడ భరణి కెప్టెన్సీ టాస్క్లో సేఫ్గా ఆడినట్టే అనిపించింది, తను దివ్యాకి సపోర్ట్ చేయాలనుకుంటే ముందుగానే వెళ్ళి నుంచోవచ్చు, ముందు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు తనుజ, కానీ అక్కడ గేమ్ జరుగుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, సేఫ్గా అన్నట్టే అనిపిస్తుంది. నెక్స్ట్ సంజన అండ్ తనుజ ఇద్దరి మధ్య ఫుడ్ గురించి ఇష్యూ జరిగింది, దాని గురించి తీసుకొస్తారు. దాంట్లో సంజన ప్లేట్ అలా విసిరేయడం కరెక్ట్ కదని చెప్పి నాగార్జున గారు సంజనాని మందలిస్తారు. అలాగే ఆడియన్స్లో అడుగుతారు ఎవరిది మిస్టేక్ అంటే ఆడియన్స్లో తనుజ అలా అరవకుండా ఉండాల్సింది, తను చెప్పింది కరెక్ట్ అయినా సరే తను చెప్పే టోన్ కరెక్ట్గా లేదు, తినేటప్పుడు కాకుండా తినిన తర్వాత మాట్లాడుంటే బాగుండని అంటారు.
కానీ ఇక్కడ నాగార్జున సంజన ఫోటో మీదే కత్తించుతారు, తను ఫుడ్ ఇసిరేయడం కరెక్ట్ కాదని చెప్పి. కానీ ఇక్కడ తనుజ చాలా మిస్టేక్ ఉంది. ఆడియన్స్ కూడా అదే చెప్పారు, తను తినేటప్పుడు కాకుండా తినేసిన తర్వాత మాట్లాడుంటే బాగుండేది, చెప్పే టోన్ కూడా కరెక్ట్గా లేదని చెప్పి చెప్పారు కదా. నాగార్జున గారు ఎపిసోడ్ ఎండింగ్లో చెప్పారు, ఎపిసోడ్ ఎండింగ్లో రేపు తనుజ గురించి మాట్లాడతాను, తన ఇర్రెగ్యులర్ రేషన్ మేనేజర్ గురించి అన్నారు కదా. రేపు సండే ఎపిసోడ్లో ఏమైనా చెప్తారేమో తన గురించి. చాలాసేపే మాట్లాడన్నారు కాబట్టి, చాలా ఇష్యూస్ జరిగినాయి కాబట్టి తన గురించి రేపు మాట్లాడతారేమో, అందుకే కత్తించలేదేమో. నెక్స్ట్ నాగార్జున ఇమాన్యుయల్తో నువ్వు చాలా బాగా గేమ్ ఆడావు, చాలా బాగా గేమ్ ఆడి భరణిని గెలిపించావు. భరణి ఎవరిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలో కరెక్ట్గా ఐడెంటిఫై చేసి నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు. కానీ శ్రీజ ఏ గేమ్కి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియక పవన్ కళ్యాణ్ ఆ గేమ్కి సెలెక్ట్ చేసుకుంది. అదే ఆ టైంలో డెమాన్ పవన్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా విన్ చేయించాడని చెప్తారు. ఇమాన్యుయల్కి నీకేమైనా మతిమరుపు ఉందా కొంచెం అని అడుగుతారు. లేదు అంటే వీడియో ప్లే చేస్తారు. ఎందుకంటే నామినేషన్లో తనుజ బొమ్మల టాస్క్లో నువ్వు నాకు సపోర్ట్ చేసి ఫస్ట్ నెక్స్ట్ వెంటనే రాముకు సపోర్ట్ చేస్తావు, అది నాకు నచ్చలేదని నామినేట్ చేశాడు కదా, అక్కడ ఏం జరిగిందో అని చెప్పి అందరికీ చూపిస్తారు. అక్కడ తనుజ ఇమాన్యుయల్ అడుగుతుంది, అప్పుడు ఇమాన్యుయల్ ఇచ్చేసే అన్నట్టే సైగ చేస్తాడు, అందుకే తనుజ ఇచ్చేసింది. అదే చెప్తారు, నువ్వు గుర్తుపెట్టుకోకుండా దేనికి నామినేట్ చేయాలో తెలియకుండా నామినేట్ చేసినట్టే ఉంది, నామినేట్ చేస్తే మనల్ని ఒకరు క్వశ్చన్ చేసేలా ఉండకూడదని చెప్పి ఇమాన్యుయల్కి చెప్తారు. సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుంది, కొంచెం చూసుకో అని చెప్పి చెప్తారు. నాగార్జున గారు డెమాన్ పవన్తో చాలా బాగా గేమ్ ఆడావు, శ్రీజ కనుక లాస్ట్ మ్యాచ్లో నిన్ను సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా విన్ చేయించేవాడివి, ఒక బీస్ట్ లాగా ఆడావని చెప్పి బీస్ట్ లాగా బిహేవ్ చేయకూడదు కదా అని చెప్పి వీడియో ప్లే చేస్తారు. రీతు అండ్ డెమాన్ పవన్ ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు డెమాన్ పవన్ రీతుని గట్టిగా ఇలా తొయ్యడం కరెక్ట్ కాదు, అది చూపిస్తారు, అది కరెక్టేనా అంటారు. లేదు నాదే మిస్టేక్ ఉందని సారీ చెప్పినా సరే ఇది ఒక షోకే నెగిటివ్ వస్తుంది, డెమాన్ పవన్ నీ లగేజ్ ప్యాక్ చేసుకో, బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్ అని చెప్పి డోర్స్ ఓపెన్ చేపిస్తారు, ఇంకా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. ఎంత బ్రతిమలాడినా సరే హౌస్ మేట్స్ అందరు రిక్వెస్ట్ చేయడం, అలాగే ఆడియన్స్ అందరికీ సారీ చెప్పడంతో డెమాన్ పవన్ని హౌస్లోనే ఉంచుతారు. ఇంకోసారి ఇది రిపీట్ కాకూడదని చెప్తారు. హౌస్ మేట్స్ అందరు నీకు చాలా సపోర్ట్ చేశారు, రీతు కూడా నీకు సపోర్ట్గా మాట్లాడింది, అందువల్ల నువ్వు ఇప్పుడు హౌస్లోను, ఇంకోసారి ఇది జరగకూడదని చెప్పి వార్నింగ్ ఇస్తారు డెమాన్ పవన్. నాగార్జున బ్రేక్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి హౌస్ మేట్స్ అందరూ వస్తారు, కానీ రాము రాథోడ్ మాత్రం ఇంకా గార్డెన్ ఏరియాలో నుండి రాడు. టాపిక్ అంతా అయిపోయిన తర్వాత కామ్గా వస్తాడు. అప్పుడు నాగార్జున గారు ముందు నీతో మాట్లాడే ముందు నీ వీడియో ప్లే చేస్తానని చెప్పి వీడియో ప్లే చేస్తారు. హౌస్లో అందరూ గొడవ పడుతున్నప్పుడు వెళ్ళి విచిత్రంగా చూస్తాను, అక్కడ కూర్చొని తనకు సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తున్నాడు తప్ప రాము రాథోడ్ అది పట్టించుకోలేదు. దానికి వీడియో చూపిస్తే అందరూ హౌస్ మేట్స్ అందరూ చాలా కామెడీగా నవ్వుకుంటూ ఉంటారు. నాగార్జున గారు రాము రాథోడ్తో లాస్ట్ వీక్ తనుజ చెప్తే నేను నమ్మలేదు, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, రాము రాథోడ్ మధ్యలో వెళ్ళి కూర్చొని చూస్తాడు తప్ప ఏమీ చేయడు, అక్కడ గొడవ జరుగుతున్నా నాకు సంబంధం లేదంటే చూస్తాడని చెప్పి అనుకుంటారు. సాటర్డే ఎపిసోడ్లో ఎవరిని సేవ్ చేయరు నాగార్జున గారు. ఫైనల్గా తనుజని నేను ఇర్రెగ్యులర్ రేషన్ మేనేజర్తో రేపు మాట్లాడతాను, చాలాసేపే మాట్లాడాను, సండే ఎపిసోడ్లో మాట్లాడతాను చెప్తారు. ఈ వీక్ నామినేషన్స్లో 8 మెంబర్స్ ఉన్నారు, ఎవరు సేవ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.